వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గత కొద్ది కాలంగా అంబటి రాంబాబు పోలీసులతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాం. కేసులు పెడితే రెచ్చిపోయి నా మీద కేసు పెడతారా అంటున్నాడు. ఈరోజు సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ బుద్ధుందా చంద్రబాబు, శవరాజకీయం చేస్తావా అంటూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాడు. నిన్న ముద్రగడ అంతిమయాత్రలో శవరాజకీయం చేసింది ఎవరు, కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అంబటి రాంబాబు వ్యవహరిస్తున్న శైలి కరెక్టేనా, వ్యవస్థ ఎందుకు అతని మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతుంది, కూటమి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటా ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే. అంబటి రాంబాబు పెట్టేపోయి ఎలా మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారిని బూతులు తిడితే, పచ్చి బూతులు తిడితే ఆ రోజు కేసు పెట్టి లోపలికి వెళితే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి పోలీసుల మీద తిరగబడతా, పోలీసులను కొడతా, బ్యారికేడ్లు తోసేస్తా ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నాడు. వాడు సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇస్తా చంద్రబాబు బుద్ధుందా అని అడుగుతున్నాడు. ఆ వ్యాఖ్యల్ని, అంబటి రాంబాబు వ్యవహార శైలిని, పోలీసుల తీరుని ఎట్లా చూస్తే అట్లా విశ్లేషిస్తా. ఒకటండి, మీరు ఒక చిన్న సబ్మిషన్, తిట్టినప్పుడు అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, దానికి ముందుగానే ఆయన పోలీసులతో అనేక సార్లు దురుసు ప్రవర్తన చేశాడు. అవును, దురుసు ప్రవర్తన చేసిన పోలీసులు పోనీ జాలిదే ఒక ఆపర్చునిటీ ఇస్తారు కదా, పోనీలే అనుకుని ఆ రోజు శృతి మించి మాట్లాడడంతో పోలీసులు ఇది న్యాయబద్ధంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎలా వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దీన్ని వీళ్ళు ఒక యాంగిల్ తీసుకొని వచ్చారు. ఏ యాంగిల్? కాపు యాంగిల్. ఇప్పుడు బూతులు మాట్లాడింది ఎవరు? ఈ అంబటి రాంబాబు. పోలీసులను కొట్టింది ఎవరు? ఈ అంబటి రాంబాబు. అవునా కదా? ఇక్కడ అంబటి రాంబాబుకి పోలీసులకి తగాదం జరిగింది. అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి నాయకుని దూషించాడు. ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు తప్పుంది. దీన్ని వైసీపీ వాళ్ళు ఏ యాంగిల్లో తీసుకొని వస్తారు? కాపు కమ్యూనిటీకి తీసుకొని వస్తారు అంటా ఉన్నారు కదా. అంబటి రాంబాబు అనే ఒక ఎదవని ఒక కమ్యూనిటీకి అంటగట్టడం వైసీపీ చేసే అతిపెద్ద తప్పు. కాపులు కూడా ఎవరు ఓన్ చేసుకోవటం అంబటి రాంబాబుని. ఇదే అంబటి రాంబాబు కాపులను ఎలా తిట్టాడో ఒక్కసారి మనం పాత విజువల్స్ చూస్తే ఇతను కాపుల పైన ఎంత కక్ష ఉందో అర్థమవుతుంది. నిజంగా నేను ఈరోజు కాపులను అందరినీ కోరదలుచుకుంది ఒకటే అండి. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపుల కోసం చేశారు. అది పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ స్వాగతించేది. రాజకీయాల్లో ఈరోజు ఒకరొక పార్టీలో ఉంటారు, ఇంకొక పార్టీలోకి వెళ్తారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు తగ్గట్టుగా వాళ్ళు పోరాటాలు చేస్తారు. అది రాజకీయాల్లో ఒక భాగం. ఈరోజు అదే ముద్రగడ పద్మనాభం గారు 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే అవ్వడం, ఆ తర్వాత 83, 85లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం, తర్వాత 89లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అవ్వడం, మళ్ళీ 94లో కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడము, మళ్ళీ 99లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా అవ్వడం. మనం చూసుకుంటే ఆయన రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సార్లు అవకాశం వచ్చాయి. ఆయన 1999లో అయినప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ పునర్జన్మించిందని చెప్పడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ రాజకీయాల్లో ఈరోజు పార్టీలు మారుతూ ఉన్న వాళ్ళు సిద్ధాంతాల పరంగా డిఫరెంట్ మారుతూ ఉంటారు, ఈ విధంగా వస్తూ ఉంటారు. అదే ముద్రగడ పద్మనాభం గారు ఏదన్నా ఆయన రాజకీయ జీవితంలో అనేక పార్టీలతో బంధం కొనసాగింది. రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇది సాధారణంగా జరిగే ఒక భాగంలో జరిగింది. ఆయన ఒక్కొక్కసారి సిద్ధాంతాల పరంగా డిఫరెంట్ పోరాటాలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. దాన్ని ఆ రోజున్న పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడున్నారు. దాన్ని ఎవ్వరూ వ్యక్తిగతంగా తీసుకోలేదు, రాజకీయ కోణంలో మాత్రమే చూశారు. అది ఓకే. ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన గొప్ప నాయకుడు, ఆ సామాజిక వర్గం కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆయన. మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, అదేవిధంగా మాజీ ఎంపీగా చేసి సేవలు అందించిన ఆయన సేవలకు గాను ప్రభుత్వం ఒక హుందాతనంగా కాపు నాయకుడికి గౌరవ వందనంతో, అధికార లాంఛనాలతో ఆయన ఇది నిర్వహించాలని చెప్పింది. దాన్ని అందరూ స్వాగతించాలి. ఈరోజు రాజకీయ పార్టీలు కాదు శాశ్వతం. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఈ విధంగా చేయించాలి. అది కాపులకు ఇచ్చిన గౌరవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజకీయం చేయాలనుకోవాలా, ఎందుకంటే ఆయన కాపుల కోసం అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి గౌరవంగా చేయాలనుకున్నారు. గౌరవ వందనం ఇస్తూ ఉంటే అక్కడ ఆపాడంటే నువ్వు ఆపిన గౌరవం ఎవరిదో తెలుసా? కాపుల ఆత్మగౌరవాన్ని అంబటి రాంబాబు అని అడుగుతూ ఉన్నా. ఈరోజు కాపుల నాయకుడికి ప్రభుత్వం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచో, జనసేన పార్టీ నుంచో, పవన్ కళ్యాణ్ గారు కాదు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈరోజు గౌరవ లాంఛనాలతో కాపు నాయకుడికి నివాళులర్పిస్తుంటే ఆ కాపు నాయకుడికి గౌరవం అందకుండా అడ్డుకున్న కాపు ద్రోహివి నువ్వు అని ఈరోజు కాపు సమాజం అంటూ ఉంది. నీ కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నాను, కానీ అక్కడ పోలీసులు వాళ్ళకేం సంబంధం? ప్రభుత్వం తరపు నుంచి అడ్డుకుంటున్నా అంటే ఇది కాపుల్లో ఉండే ప్రతి ఒక్కరికి గుర్తించాలి. ఈరోజు అక్కడ శవరాజకీయం మొదలుపెట్టింది ఎవరు? నువ్వు. ఈరోజు కన్న కూతురు. ఈరోజు మనస్పర్ధాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, తల్లిదండ్రి మధ్య, కొన్ని కొడుకుల మధ్య కొన్ని చూస్తూ ఉంటాం. ఈ సమాజంలో ఇలాంటివి ఉన్నాయి. కానీ
చనిపోయినప్పుడు చివరి చూపు అనేది ప్రతి ఒక్కరు ఎన్ని ఉన్నా తగాదాలున్నా ఎంత వైరం ఉన్నా చివరి చూపు అనేది చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ బాధ ఆవేదన ప్రతి ఒక్కరికి తెలుసు. అది తండ్రి కూతుర్ల బంధం అనేది ఎవరు విడదీయలేంది ఈ సమాజంలో. తల్లిదండ్రి గురువు దైవం అని ఈ విధంగా అంటూ ఉంటారు. అలాంటిది అమ్మ కన్నా ఎక్కువగా కూతురు తండ్రితో ఎక్కువ బాండింగ్ ఉంటుందంటారు, సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక కూతురు తన తండ్రిని, అంటే ఆమె ముందు డిఫర్ అయి ఉండొచ్చు, వాళ్ళ తండ్రితో మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు అది ప్రతి కుటుంబంలో ఉండేది, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ చనిపోయినప్పుడు అవి రాజకీయాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సొసైటీలో కూడా, ఏదో లేరా తెలుసు తెలియకు చేసింది ఈరోజు మారిపోయింది. కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లాస్ట్లో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు, నేను ఈ విధంగా. ఆ విధంగా క్రాంతి గారు ఆమె రాజకీయంగా డిఫర్ అయింది సంథింగ్, అది ఆ రోజుటి వరకు. కానీ చనిపోయినప్పుడు ఆమె చివరి చూపు చూడలేక నేను అది చూస్తూ ఉంటే కన్నీళ్లు తిరిగాయండి. ఒక ఆడబిడ్డ తన కన్న తండ్రి చావుని దగ్గరికి వెళ్తూ ఉంటే అడ్డుకున్న ఈ వైసీపీ గుండాలను ఏమనాలి? ఇది మనం ఏ సమాజంలో ఉన్నాం? అదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడు కదా, మతం మానవత్వం అన్నాడు కదా, ఇదేనా నీ మానవత్వం? కన్న కూతురు తన తండ్రి దగ్గరికి చనిపోయినప్పుడు ప్రాయశ్చిత్తం అంటే చూడాలి అని అడ్డుకొని నీ గుండాలతో తిట్టిస్తే ఆమె అక్కడ లైవ్లో చూసి ఆమె కన్నీళ్ళ అంటే ఆమె బాధపడుతూ ఉంటే ఆమె చూస్తూ ఉంటే ఇంత దిగజారిపోయారా వైసీపీ నాయకులు? ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపించిందండి. ఎందుకంటే ఒక శవం దగ్గర రాజకీయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన వీళ్ళకి తండ్రి శవం కోసం ఆవేదన పడే ఆడబిడ్డ బాధ ఎలా తెలుస్తుంది లేండి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలాంటి క్యారెక్టర్లెస్ వైసీపీ క్యాండిడేట్స్ దగ్గర నుంచి? ఈరోజు కాపులను అవమానించింది ఎవరో తెలుసా? వైసీపీ అంబటి రాంబాబు. ఎందుకంటే గౌరవ వందనం అడ్డుకుండా నువ్వు పోలీసులను అడ్డుకుంటావా? నీకు దూల ఉండొచ్చు, నీ దూల్పేటలో చూపించుకో, అంతేగాని పోలీసుల ముందర కదా. ఈరోజు కేసు పెట్టారంటావు. ఇప్పుడు నువ్వు సంస్కారంగా ఉంటే నీపైన ఎందుకు కేసులు పెడతారు? నువ్వు ప్రతి దగ్గర పోయి పోలీసులను కొడతావు, బారికేడ్లను కొడుతావు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన పోలీసుల్ని నువ్వు కొడుతున్నావే, ఇది నీ కుల అహంకారం అనాలా అంబటి రాంబాబు అని? సాధారణ అలా కొడతా ఉంటే మరి ఆ వ్యవస్థ ఎందుకు చూస్తా వరకు అరెస్ట్ ఎందుకు చేయట్లే? ఒకటండి, మీరు అన్నట్టు అరెస్ట్ చేయడం ప్రొసీజర్ ప్రకారంగా ఆయనపై చర్యలు తీసుకుంటూ వేస్తూ ఉన్నారు కోర్టులో. దానిపై చర్యలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా నేను చెప్తా. ఈరోజు ప్రభుత్వంలో ఎవరన్నా ఒకటేంటంటే వీళ్ళు ఏంటంటే కాపు ఈ విధంగా కులాల మధ్య తీసుకొని వస్తూ ఉన్నారు కదా, అందుకు బహుశా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి విషయంలో. అంటే ప్రతి వాడి కులాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను కొడతా ఉంటే ఇది అలసి అయిపోతుందిగా. అలసి అవ్వదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు. అంబటి రాంబాబు ఏదో అనుకుంటున్నాడు. ఇప్పుడు 7వ 8వ పోలీసులను కొట్టడం ఖచ్చితంగా మీరు అన్నది శిశుపాలుడు అంతటోని కూడా 100 తప్పుల వరకు 100వ తప్పు తర్వాత చంపారు కదండి. ఈ అంబటి రాంబాబును కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా రికార్డెడ్, పోలీసులు కొట్టేది ఇదంతా ఇదేదో లేదు, అన్ని రికార్డెడ్. ఖచ్చితంగా ఇతనిపై చర్యలు ఉంటాయి. రేపు ఎవడన్నా కులాలు తీసుకొని వచ్చాడు అనుకో, వాడిని మెట్టు దెబ్బలు కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఇంతమంది పోలీసుల పైన ఇన్నిసార్లు దాడులు జరుగుతుంటే నిన్నే కాపులకి అంబటి రాంబాబుకి సంబంధం లేదని తేలిపోయింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గౌరవ వందనం ఇస్తుంటే అడ్డుకున్న నువ్వేం కాపు నాయకుడు అయ్యా? ఎవడంటాడు కాపు నాయకుడు అని? నువ్వు నిజంగా నీ కాపుల పైన ఉంటే ప్రభుత్వం పైన నువ్వు చెప్పునుండాలా, ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కలిపేయండి అని ఇంకేమన్నా అడుగునుండాలా. నువ్వు అడ్డుకున్నావంటే మీ స్వార్థం కనిపిస్తుంది. ముద్రగడ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఎలా రాజకీయాలు చేశారు, అవన్నీ ఈరోజు ఎవరు మనిషి చనిపోయిన తర్వాత ఎవరో మాట్లాడరు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంతటి వాడే ఎంతో అవినీతి చేసి ఎన్నో తప్పులు చేశారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సంతాపం ప్రకటించి వాళ్ళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి పులివెందులు నిలబెడితే అభ్యర్థిని నిలబెట్టలా తెలుగుదేశం పార్టీ. అది సంస్కారం తెలుగుదేశం పార్టీది. రాజశేఖర రెడ్డితో ఎంత వైరం అండి. మొన్న ఈ మధ్య జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అప్పుడు చెప్పారు, పీజేఆర్ గారు చనిపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పీజేఆర్ గారితో 94 నుంచి 99 వరకు ఏ విధంగా పోరాడారు తెలుసు, సిఎల్పి లీడర్. కానీ అభ్యర్థిని నిలబెట్టలా. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం. ఈరోజు వ్యక్తులు చనిపోతే అక్కడ సేవ. అంతెందుకు భూమా వైఫ్ శోభా నాగిరెడ్డి గారు అప్పుడు ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో ఉండగా చనిపోయారు. మళ్ళీ కంటెస్ట్ చేశారు. మీకు కంటెస్ట్ చేస్తే అభ్యర్థిని నిలబెట్టల తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు భూమా అఖిలప్రియ గారి పైన వైఎస్ఆర్సీపీలో ఆ రోజు వాళ్ళు ఉండేటప్పుడు. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం, గుర్తుపెట్టుకోండి. స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ ప్రకారం అప్పుడు కంటిన్యూ అవుతానే ఉంది. అది తెలుగుదేశం పార్టీ అండి. ఏ రోజు సవాల్తో రాజకీయం చేయాలనుకోవాలా, ఈ రోజు మీరు సవాల్ రాజకీయాలు చేసే చూస్తూ ఉంటే సిగ్గుపడుతూ ఉంది ఈ సమాజం. అందుకే అంబటి రాంబాబుని నేను ఒకటే అడుగుతున్నా, కాపులందరినీ కోరేది,
కాపు ద్రోహి ఎవడన్నా ఉన్నాడా అంటే అది ఒక అంబటి రాంబాబు. అది గుర్తుపెట్టుకోవాలని కాపులందరినీ గుర్తు ఈ సవాల్ రాజకీయాలు చేసి ఆఖరి చూపు కూడా చూడకుండా ఈ విధంగా చేసిన వీళ్ళ కుట్రరాజ్యాలు ఖచ్చితంగా కర్మ రూపంలో అనుభవిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే దాంట్లో 5% కాపులకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇచ్చిన 5% నేను ఇవ్వను, నాకు కుదరదు అని చెప్పి కరాఖండిగా అదే తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ సన్నాసి మాట్లాడలా, ఎక్కడున్నాడో తెలియదు. తుని రైలు దహనం చేసి కాపుల మీద మచ్చ పూసి నల్ల రంగు పూస్తే ఆ రోజు ఈ సన్నాసి మాట్లాడలా. నిన్న ముద్రగడకి అవమానం జరుగుతామంటే మాట్లాడకుండా శవరాజకీయాలు చేస్తా జగన్మోహన్ రెడ్డి కాళ్ళకు మడుగులొత్తుతా జగన్ రెడ్డి కాపులా కుక్కలా ప్రవర్తించాడు తప్ప ఏం మాట్లాడలా. కాపులకు న్యాయం చేసింది లేదు, ఏమీ లేదు. అలాంటి సన్నాసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటే, పోలీసులను కొడతా ఉంటే ఇంకా అన్నాడు చూస్తూ ఊరుకుంటారు. ఖచ్చితంగా అండి పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మా హోంమంత్రి గారిని కూడా ఇతన్ని తీసుకోబోయి రేపు ఎవడన్నా పోలీసులను టచ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. ఇక్కడ వచ్చి గౌరవ వందనం ఆపాడు, మొన్న పోలీసులను వచ్చి బారికేడ్లు దోసేసి వాళ్ళపైన చెయ్యి చేసుకునే విధంగా పోతాడు. అంటే ఏమనుకుంటున్నావు లా అండ్ ఆర్డర్ అంటే ఇతన్ని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలుసు. అదే సినిమాలో రాజశేఖర్ గారు ఒక ఆయన గుండు కొట్టుకొని కొంచెం లావుగా ఉంటాడు, రామిరెడ్డి అంకుశం రామిరెడ్డిని తీసుకొని వచ్చారు కదా. ఆ విధంగా అంబటి రాంబాబుకి ట్రీట్మెంట్ ఇస్తే రేపు ఎవడన్నా పోలీసుల జోలికి రావాలంటే భయపడతాడు. ఈయన ఏమనుకుంటున్నాడు, నీకు వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు చేయాలంటే సబ్జెక్ట్తో విమర్శలు చేయి, ఏమి వ్యక్తిగతంగా నువ్వు వచ్చి పోలీసులను కొట్టాలు మాట్లాడుతున్నావు కదా. ఈరోజు నిన్ను అండం ఎంతసేపు ఆంబోతుల అచ్చుచ్చిన ఆంబోతుల ఊరిపైన పడుతుండవు. గుర్తుపెట్టుకో, ఆంబోతికి ఎలా ముక్కుతాడేసి వంచాలో దాన్ని పొగర్ని ప్రభుత్వానికి తెలుసు, చేయాల్సిన టైంలో చేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లోడు అంటాడేమో బహుశా, ఆయన కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఈ మధ్య ఎవరిని పట్టిన చిన్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడే, రేపులు చేసేవాడు చిన్నపిల్లోడే, మర్డర్లు చేసేవాడు చిన్నపిల్లోడే. రేపు రాంబాబు అన్న చిన్నపిల్లోడు ఏదో తెలియక పోలీసులను 10 మందిని కొట్టాడు, అంతలో మాత్రానికి అరెస్ట్ చేస్తారా అంటాడేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు అంటూ ఉన్నారు. అంబటి రాంబాబుని అంకుశం తరహాలో క్లాక్ టవర్ సెంటర్ నుంచి బస్టాండ్ దాకా ఊరేగించే రోజు దగ్గరలో ఉందంటూ విశ్లేషించిన శశికి అభినందన తెలియజేస్తూ నమస్కారం.